నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని చీకట్లు ఓ వెలుతురు అనే కథను విందాం. అంతా అల్లకల్లోలం. కట్టెగా మారిన సిరి శరీరం మీద పడి ఇంకా కట్టెనెందుకు కాలేకపోయానా అని ఉప్పు సంద్రంలా సుమతి రోదన. చుట్టూ మూగిన జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అందరికీ వనబడేలా. పెంట్లైన 2 రోజులకు ఊరిపోసుకుందంటే ఏమైనాదో పాపం. మనువి ఇష్టం లేదంట. కాదహే, పిల్లోడు పనికిమాలినోడంట. అదేం కాదు, ఆ పిల్ల ఎవరినో ప్రేమించినాదంట. ఇష్టం లేని పెండ్లి చేశారని అర్ధాంతరంగా ఆయువు ముగించుకున్నది. పాపం బిడ్డ పచ్చగా పారాణి పెట్టినట్లే ఉంది. అన్నీ వినపడుతున్నా ఏమీ వినపడినట్లు అచేతనంగా వెంకట్రామయ్య తన సిరి సంపదలకు కారణమని తను నమ్మిన తన సిరి నిర్జీవంగా ఒంటి మీద 40 తులాల బంగారం, ఏమాత్రం తగ్గరాదని కట్టబెట్టిన 50,000 చీరతో నిన్నగాక మొన్న తన ఇంటి నుంచి అత్తగారింటికి తరలిన తన గారాల కాదు తన వంశప్రతిష్ఠ. అవును, వంశప్రతిష్ఠే. అప్పుడు ప్రాణమున్న మనిషేమీ కాదు. అన్నీ తెలిసి నాకెందుకు కట్టబెట్టారు? మా పరువు మర్యాద అన్నీ పాయే. అల్లుడి గొంతులో బాధ కంటే కోపం, అవమానం అగ్నిపర్వతంలా పలుకుతున్నాయి. పరువేనా? పెంట్లైన 2 రోజులకే చచ్చిపోయినాదంటే అత్తింట్లో వాళ్ళు ఏం చేసినారోనని మా మీద అనుమానం. లేనిపోని కేసులు. ఎట్లా సావాలరా దేవుడా, వీళ్ళు నాశనమైపోను. సిరి అత్తగారి శ్లోకాల్లో శాపాలు. పరువు పరువు చళ్ళున చరిచినట్లయింది. దిగ్గున లేచి కూర్చున్నాడు వెంకట్రామయ్య. చుట్టూ చీకట్లు. ఇదంతా కళ. సెల్ ఫోన్ తీసి టైం చూశాడు. 11:30. ఇలాంటి కళ వచ్చిందేమిటి? పక్కన సుమతి గాఢ నిద్రలో ఉంది. మెల్లగా గది బయటకొచ్చాడు. హాల్లో సిరి నాయనమ్మతో కలిసి నిద్రపోతోంది. సిరి నిజంగా అంత ప్రశాంతంగా నిద్రపోతోందా, లేక నిద్ర నటిస్తోందా? లోపలికొచ్చి మళ్ళీ పడుకున్నాడు. కానీ నిద్ర దగ్గరికి రానంటోంది. నిద్రకు బదులు గతమొచ్చి కళ్ళలో తొలి సంతానం ఆడపిల్ల పుట్టగానే చాలా కుటుంబాల్లో లాగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడి శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని శ్రీ కాస్త శ్రీగా మారింది. నిజంగా సిరి పుట్టాక సిరి కలిసొచ్చిందని వెంకట్రామయ్యకు అపారమైన నమ్మకం. పట్టిన వ్యాపారమల్లా బంగారమై కురిసింది. సిరి వెనుక 2 ఏళ్లకు అబ్బాయి రమేష్ పుట్టాడు. ఆస్తికి వారసుడు పుట్టాడని వెంకట్రామయ్య సంబరం. సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపద పెరగడానికి కారణమైందని సిరి అంటే ప్రాణం. అందులోనూ చిన్నప్పటి నుంచి సిరి తెలివితో పాటు పట్టుదల కలిగిన పిల్ల. చదువులో ఏమాత్రం వెనకపడడానికి ఇష్టపడేది కాదు. సిరి ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేవాళ్ళు గారాబంతో. ఆడపిల్లని చదువు ఆపకుండా చదివించారు. బీటెక్ మంచి మార్కులతో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లలో మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. ఎంత చదివితేనే అంతకంటే ఎక్కువ చదివిన వాడిని తెచ్చే దమ్ముందని ధైర్యం వెంకట్రామయ్యకు. సిరి పెళ్లి వెంకట్రామయ్యకు గొప్ప కళ. ఇంకా చెప్పాలంటే ప్రతిష్ట. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి గొప్ప సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి. ఆ పెళ్లి గురించి, వెంకట్రామయ్య గొప్పదనం గురించి జనాలు గొప్పగా చెప్పుకోవాలి. కానీ సిరి అతని అంచనాలను తారుమారు చేస్తూ ఎవరినో ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అతను కులంలోనూ ఆర్థికంగానూ వెంకట్రామయ్య కుటుంబం కంటే చాలా కింది స్థాయిలో ఉన్నాడు. వెంకట్రామయ్య కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. నా బిడ్డ నా వంశగౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనుకుంటే ఇంత పని చేస్తుందా? నా పరువేం కావాలి? సమాజంలో నాకున్న గౌరవ మర్యాదలేమైపోవాలి? గింజుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏ రోజు బిడ్డ మాట కాదన్న మనిషి, కూతుర్ని అపురూపంగా పెంచుకున్న మనిషి మొదటిసారి సిరి నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తను చూసిన వాడిని చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడు. కూతురికి పట్టుదల తక్కువేం కాదుగా. తండ్రితో వాదించింది, ఘర్షణ పడింది. కానీ తండ్రి ప్రేమ చాటునున్న వంశగౌరవం, ప్రతిష్ట ఓడిపోవడానికి ఇష్టపడలేదు. సుమతి హాలోకి ప్రవేశం నిషిద్ధమన్నట్టు వంటింట్లో పొయ్యి మీద మగ్గుతున్న కూరను కలియబెడుతోంది. ఆ కూర మగ్గిపోతోందో మాడిపోతోందో ఎవ్వరికీ తెలీదు.
బిడ్డ ప్రేమ ముందు వంశగౌరవం పెద్దరికం తలదించలేదు. ఈరోజు ఈ పిల్ల మాటలకు తలొగ్గితే రేపు ఇంటి మానం మర్యాద అన్నీ మంట కలిసిపోతాయి. ఎట్లయినా సరే కూతురి మనసు మార్చాలనుకున్నాడు. మొదట మెల్లగా నచ్చజెప్పి ప్రయత్నించాడు. సిరి మారలేదు. ఇక లాభం లేదని ఇంకో అస్త్రం వదిలాడు. ఆస్తివ్వను, అక్కర్లేదు. షటిల్లాగా దూసుకొచ్చింది సమాధానం. మాతో సంబంధాలుండవు. మీరు చూసే పెళ్లితో ఉంటాయని గ్యారంటీ ఉందా? సమాధానం చెప్పలేని ప్రశ్న. చివరికి చస్తానని బెదిరించాడు. బెదిరించడం అంటే ఊరికే మాటలతో కాదు. 4 రోజులు అన్నమో నీళ్లు మానేసి మాట్లాడకుండా మొండికేసి ఏమేం చేయగలడో అన్నీ చేశాడు. చివరికి ప్రేమ ఓడిపోయింది. కాదు, ఓడిపోయేలా చేశాడు. విశాలమైన తటాకంలో ఉండాల్సిన చిరుచేపలు గాజుగోడల మధ్య అక్వేరియంలో ఆక్సిజన్ అందక గిలగిలా కొలాడుతుంటే జాలిగా చూస్తూ, నీ ఇష్టం నాన్న అంది సిరి నిర్లిప్తంగా. ఆ తర్వాత సిరి తండ్రితో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా తనకే ఎందుకో మామూలుగా లేదేమోనని అనుమానం. ఏదైతేనేం తనకు తన పరువు ముఖ్యం. తర్వాత అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఎన్ని చూడలేదు. సమాధానం చెప్పుకొని తనకు నచ్చిన తమ కులుపు కుర్రాన్ని, తమకంటే గొప్ప ఆస్తిపరుణ్ణి వెతికి మరీ పెళ్లి నిశ్చయించారు. అయినా ఎందుకో పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ ఏవో భయాలు. ఈ పెళ్లి